హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. ఆల్రెడీ మీరు నా కొన్ని పాత వీడియోస్ చూసినట్టయితే అందులో నేను కచ్ వర్క్ కానీ డిఫరెంట్ వర్క్స్ మీకు ఎలా స్టిచ్ చేస్తారో ఆల్రెడీ చూపించాను. బట్ కచ్ వర్క్ వస్తే ఒక చిన్న ఫ్లవర్ చూపించాను. బట్ ఈ రోజు వీడియోలో నేను మీ అందరికి కచ్ వర్క్ తో బార్డర్ లైన్ ఎలా స్టిచ్ చేస్తారో చూపించబోతున్నాను. దాన్ని మనము ఈజీ స్టెప్స్ ఎలా నేర్చుకోవాలనేది, స్టెప్ బై స్టెప్ నేను ఎలా కుడతాను అనేది ప్రతి ఒక్కటి మీకు ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ మనము కచ్ కి బార్డర్ లైన్ డ్రా చేసుకోవాలి. కుట్టడానికి ఈ విధంగా ఈ డిజైన్ డ్రా చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పెన్ తో డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత నేను మీకు చూపించడానికని క్లారిటీ కొరకు కాటన్ థ్రెడ్ వాడానండి. అది కూడా 3 వరుసలు తీసుకున్నాను. దారాన్ని 3 వరుసల దారాన్ని తీసుకున్నాను. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలండి. తర్వాత ఇలా ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి పైకి తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ దారాన్ని పైనుండి ఈ విధంగా తీసుకొని ఇలా ఇంటూ షేప్స్ రావాలండి మనకి. ఇప్పుడు మనము ఇక్కడ మాత్రం దారాన్ని, ఈ దారం పైనుండి ఈ దారాన్ని తీసుకున్నాం, బట్ ఇక్కడ మాత్రం ఈ దారం కింది నుండి తీసుకోవాలి మనం. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ప్లేస్లో ఉంది ఇది కాబట్టి ఈ ఆపోజిట్లో మళ్ళీ ఇక్కడ తీసుకుంటూ ఇలా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏ విధంగా అయితే పైనుంచి తీసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా పైనుంచే తీసుకోవాలి. ఇంతే. ఇక్కడ మళ్ళీ ఇందాకలాగా కింది నుండి తీసుకోవాలి. మళ్ళీ పైనుండి మళ్ళీ ఇలా కింది నుండి ఇక్కడ కూడా పైనుండి మళ్ళీ ఇప్పుడు ఇది ఎడ్జ్ కాబట్టి ఇక్కడ కూడా మనము ఇదే విధంగా తీసుకుంటూ ఇక్కడ కూడా పైనుండి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పైనుండి తీసుకున్నాం కదండి, ఇక్కడ కూడా పైనుండే తీసుకోవాలి, బట్ ఈ దారం కింది నుండి తీసుకోవాలి. ఈ విధంగా ఇలా కింది నుండి తీసుకున్నాం కదండి, ఈ దారం కింది నుండి తీసుకోవాలి. ఈ దారం పైనుండే తీసుకొని ఈ దారం కింది నుండి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇంటూ వచ్చేలా తీసుకొని మళ్ళీ దారం పైనుండే తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మాత్రం ఈ దారానికి పైనుండి తీసుకుంటూ ఈ దారానికి కింది నుండి తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా ఈ దారానికి పైనుండి తీసుకొని ఈ దారం కింది నుండి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎలాగైతే చేసామో అదే విధంగా ఇక్కడ కూడా ఇంటూ వచ్చేలా చేసుకోవాలి. కొత్తలో కొద్దిగా అలవాటు అవ్వడానికి కష్టమవుతుందండి. ఇంటూవే కదా అనుకుంటాము, బట్ ఒక దగ్గర కింది నుండి ఒక దగ్గర పైనుండి తీసుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ బార్డర్ లైన్ మనం చేసుకుంటేనే లోపల ఫిల్లింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవచ్చండి. ఒకవేళ బార్డర్ లైన్లో ఏ ఒక్క దగ్గర మిస్టేక్ చేసినా మనకు లోపల ఫిల్లింగ్ అనేది కరెక్ట్గా రాదండి.
మళ్ళీ ఇక్కడ పైనుండి దీనికి కింది నుండి. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వైపు ఎడ్జ్కి వచ్చాం కదండి. ఇప్పుడు ఈ దారం పైనుండి ఈ దారం కింది నుండి తీసుకొని ఇలా మళ్ళీ ఇక్కడ కింది నుండి తీసుకొని ముడి వేసేసుకోవాలి. చూడండి ఇంటూ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి కిందికి తీసుకొని నేను ముడి వేసుకున్నాను కదండి. ఇప్పుడు లోపల ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలంటే ఇందులోంచి మనం సూదిని తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఇంటూ ఉంది కదండి, ఓన్లీ దారం నుంచి సో ఇప్పుడు మనము ఇక్కడ నుండి మిడిల్లోంచి దారం తీసుకొని ఇప్పుడు ఇందులోంచి తీసుకోవాలన్నట్టు సూదిని. ఆ తర్వాత ఇక్కడ నుండి తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాగే ఇంటూ ఉంది కదండి, డైరెక్ట్ ఇక్కడ నుండి ఈ దారం పై నుండి వెళ్తూ ఈ ఇంటూ మధ్యలో తీసుకొని కొద్దిగా వదులుగా ఉంచుకొని దీన్ని ఈ కింది దారం నుండి సూదిని తీసుకుంటూ దీని మధ్యలోంచి తీసుకొని బయటకు వచ్చేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ దారం పైనుండి వస్తూ ఈ దారం కింది నుండి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఇలా పైనుండి ఈ దారం కింది నుండి ఇలా మధ్యలోకి వచ్చేయాలండి. వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇంటూ ఉంది కదండి, ఈ ఇంటులో ఈ దారం కింది నుండి తీసుకుంటూ సేమ్ అదే విధంగా మొత్తం అల్లుకుంటూ వెళ్ళాలండి. మనం ఇలా ఈ దారం నుంచి ఇక్కడ కూడా అదే. ప్రింట్ అంటే మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా డ్రాయింగ్ వస్తుందండి. బట్ నేను ఇక్కడ హ్యాండ్తో వేసుకున్నాను కదా, కొంచెం షేప్ అనేది అన్ఈవెన్గా వచ్చింది అంతే. బట్ స్టిచ్చింగ్ అయిపోయి మనకు ప్రాపర్గా వస్తే ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా ఈ రెండు దారాల మధ్యలోంచి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ దారం కింద నుండి ఇలా మధ్యలోంచి కిందికి వచ్చేయాలి. అంటే కంప్లీట్ అయ్యే ముందు మిడిల్లోంచి, కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మిడిల్లోంచి. ఆ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ రెండు దారాలు ఉన్నాయి చూడండి, ఈ రెండు దారాల మధ్యలోంచి కింది నుండి మధ్యలోంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ దారం పై నుండి తీసుకుంటూ ఈ దారం కింది నుండి తీసుకుంటూ ఇక్కడ కూడా అదే విధంగా మనం అల్లుకోవాలండి. ఈ ఇంటూ ఉంది కదా, ఈ ఇంటూ మధ్యలోంచి తీసుకుంటూ
సూదిని తీసుకుంటూ ఇక్కడ నుండి ఆ దారం మధ్యలోంచి తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ దారం పై నుండి ఈ దారం కింద నుండి సేమ్ అదే పొజిషన్ అండి. ఇప్పుడు ఈ టాప్ మనం ఎలా అయితే అల్లుకుంటున్నామో ఈ వైపు మొత్తం ఒకటే విధంగా ఉంటుంది అల్లుకోవడం. ఈ దారం కింద నుండి తీసుకున్నాం, ఈ దారం పై నుండి తీసుకోవాలి, మళ్ళీ ఈ దారం కింద నుండి తీసుకోవాలి. కింద పైన మనం కరెక్ట్గా చేసుకుంటున్నామా లేదా అనేది ఒక్కొక్క స్టెప్ వైజ్ మనం చూసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ చేయాలండి. ఇక్కడ నేను ఎందుకు ఇంత వదిలేస్తున్నాను అంటే సూది కరెక్ట్గా తీసుకోవడానికి. ఆ తర్వాత మళ్ళీ ఇలా లాగేసుకుంటాను. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇక్కడ ఈ దారం ఉంది కదండి, ఈ దారం కింది నుండి తీసుకుంటూ మనం బయటకు వచ్చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 2 దారాలు ఉన్నాయి కదండి, ఈ 2 దారాల మధ్యలోంచి తీసుకోవాలి. మళ్ళీ ఇలా ఈ దారం కింద నుండి ఈ దారం పైనుండి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ దానికి వచ్చాం కదండి, ఇక్కడ కూడా అదే విధంగా చేసుకోవాలి. మనము కింద క్లాత్ కి టచ్ అవ్వకుండా ఓన్లీ మనము ఫిల్లింగ్ అప్పుడు ఓన్లీ థ్రెడ్స్ ని మాత్రమే టచ్ చేయాలండి. థ్రెడ్స్ పైనుండి కింద నుండి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా మనము బార్డర్ లైన్ వేసుకునేప్పుడు సైడ్స్ కానీ పైన కింద కొంచెం తేడా ఉంటుంది స్టిచ్చింగ్ చేయడంలో, కింద నుండి పైనుండి అని. బట్ ఫిల్లింగ్ మాత్రం పైన అయినా సరే కింద అయినా సరే ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫిల్లింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ ఈ దారం పైనుండి తీసుకున్నాం కాబట్టి ఈ దారం కింద నుండి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ఇంటూ మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా మళ్ళీ ఈ దారం మధ్యలోంచి తీసుకుంటే చూసారు కదండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారం ఉంది కదా, ఈ దారం కింది నుండి తీసుకుంటూ ఇక్కడ ఇంకొక దారం వస్తుంది, ఈ దారం పై నుండి తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక దారం ఉందండి, ఆ దారం పై నుండి మనం తీసుకోవాలి. అలా ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇలా ఈ 2 దారాల మధ్యలోంచి సూదిని బయటకు తీసుకోవాలండి. ఇలా చేసినట్టయితే మనకు టోటల్గా అల్లిన విధంగా వస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి. మళ్ళీ కిందికి వెళ్ళాలి. ఇక్కడ కూడా మిడిల్ నుంచి తీసుకొని ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా, ఎందుకంటే ఇది సైజ్ చిన్నగా ఉంటుంది దీనితో కంపేర్ చేసుకుంటే, కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుంది. ఇలా మనం కింద నుంచి వచ్చాం కదండి, ఇక్కడ ఈ దారం ఉంది కదా, ఈ దారం కింది నుండి తీసుకొని ఈ దారం పైకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎలా కిందికి వచ్చాం కదా అలా. ఆ తర్వాత మళ్ళీ ఈ 2 దారాల మధ్యలోంచి వచ్చి
ఇక్కడ లోపల ఉన్న దారం కింది నుండి తీసుకుంటూ ఈ దారం ఇలా మళ్ళీ ఇంటి మధ్యలోంచి తీసుకోవాలి. ఈ దారం కింద నుండి పైనుండి ఈ దారం కింది నుండి లోపల దారం కింది నుండి తీసుకుంటూ మళ్ళీ వెళ్ళాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పే స్టెప్స్ ఇదే ఫాలో అవుతూ వెళ్ళాలండి. కింద మొత్తం ఒకటే విధంగా, పైన మనకు అంత రిస్క్ ఉండదు, ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోతాము. బట్ కింద మాత్రం మనము ఈ కార్నర్స్ అల్లుతూ కాకుండా మధ్యలో కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నట్టు స్టెప్స్ని. ఇంటిలోంచి తీసుకొని ఈ దారం కింది నుండి తీసుకున్న తర్వాత ఈ దారాన్ని ఇలా లాక్కోవాలండి. అయితే ఈ దారం పైనుండి సూది వచ్చేస్తుంది. ఆ తర్వాత దాని పక్కనున్న ఈ దారం కింది నుండి తీసుకుంటూ బయటకు వచ్చేయాలండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ 2 దారాలు ఉంటాయి కదండి, ఆ రెండింటి మధ్యలోంచి తీసుకుంటూ ఈ వైపు రావాలి. ఈ వైపు వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ దారం కింద నుండి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ఇంటులోంచి దారాన్ని తీసుకొని ఇక్కడున్న దారం పై నుంచి తీసుకుంటే అంతేనండి. చూడండి, మన కచ్ వర్క్ బార్డర్ లైన్ కంప్లీట్ అయిపోయింది. మీరు చూసినట్టయితే మనము ఇంటూ వేసుకున్న విధంగా బార్డర్ లైన్స్ ఎలా వేసుకున్నాం, ఫిల్లింగ్ ఎలా చేసామనేది మీకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇందులో మీకు పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇందులో ఎలా ఫిల్లింగ్ ఉంటుందో ఇందులో కూడా అదే విధంగా ఫిల్లింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది కాబట్టి మనకు క్లియర్గా కనబడుతుంది. ఇలా ఇక్కడ ఎలా ఫిల్లింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అదే ఫిల్లింగ్ ఉంటుందండి. అంతే. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కాబట్టి మనము కిందికి తీసేసుకోవాలి. సూదిని తీసుకుని ముడి వేసుకోవడమే, అంతేనండి. అయితే దీంతో మన కచ్ వర్క్ బార్డర్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి కచ్ వర్క్ బార్డర్ లైన్. మీ అందరికి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు తప్పకుండా మీరు కమెంట్ సెక్షన్ లో మీరు డౌట్స్ ఏదైనా ఉంటే నాకు టెక్స్ట్ చేయండి. నేను చూసి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఎక్కడైనా ఏ పొజిషన్ లో అయినా అర్థం అవ్వకపోయినట్టయితే చెప్పండి, నేను అక్కడ మళ్ళీ ఇంకొకసారి వీడియో తీస్తాను, ఇంకొకసారి మీకు స్టిచ్ కూడా చేసి చూపిస్తాను. అంతేకాకుండా నేను నా పాత ప్రీవియస్ వీడియోస్ లో కూడా కొన్ని స్టిచ్చింగ్స్ చేసి చూపించాను. అవి కూడా మీరు ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించాయో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.